జావా స్క్రిప్ట్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఈ జావా స్క్రిప్ట్ మెయిన్ది ఏంటంటే వ్యాలిడేషన్స్ కోసం. ఈవెన్ వన్స్ అంటే ఒక 1 year బ్యాక్ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డేటాబేస్కి వెళ్ళి ఆ రిక్వెస్ట్ తీసుకురావడం అనేది కొంచెం హారబుల్ సిచ్యువేషన్ కింద ఉండేది. బట్ ఈ ఎంవీసీలోకి వచ్చేటప్పటికి ఈజీగా మనం అంటే జావా స్క్రిప్ట్ జేసాన్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టు గుర్తున్నా, XML జేసాన్ అని చెప్పేసి. XML ఫార్మాట్ ఐడియా ఉందండి కుమార్ మీకు? XML ఫార్మాట్ XML అండి. నాకు HTML5 CS3 నాకు ఐడియా ఉందండి. ఓకే, యాక్చువల్గా మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వెబ్ సర్వీసెస్లో ఇంతకుముందు XML అని ఫార్మాట్ వాడేవారు అనమాట. అది ఎందుకు వాడతారంటే మనం ముందు ముందు నేర్చుకుంటా ఉండే XMLతో కూడా ఎలా వర్క్ చేయాలనేది నేర్చుకుంటాము. అయితే ఈ XML అన్నది యూనివర్సల్ ఫార్మాట్. అంటే ఒక జావా లాంగ్వేజ్ అవ్వచ్చు, PHP అవ్వచ్చు, లేకపోతే .NET అవ్వచ్చు, లేదా వేరే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా దాన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. ఎర్లియర్ దాన్ని వాడేవారు, అయితే ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తుంది జేసాన్ అని చెప్పేసి. అది కూడా మనం ఎంవిసి క్లాస్కి వచ్చేటప్పుడు దానికోసం మనం సెషన్ తీసుకుంటాను నేను. సో ఈ జేసాన్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం డేటాబేస్లో ఉన్నటువంటి డేటాను తీసుకొచ్చి నేను జేసాన్ కింద కన్వర్ట్ చేసేసి అది జావా స్క్రిప్ట్కి ఇస్తానన్నమాట. ఇప్పుడు కూడా మనం జావా స్క్రిప్ట్ తోటి డైరెక్ట్గా డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వమండి. డేటాబేస్ నుంచి డేటా తీసుకుని రావడం ఇదంతా C#లోనే చేసేస్తాము. అది తీసుకొచ్చి దాన్ని మనం జేసాన్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసి జావా స్క్రిప్ట్కి అందిస్తామండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పేజ్ అనేది లోడ్ కాకుండా ఉంటుంది. ఇది ఎలా అన్నది మీరు క్వశ్చన్ మార్క్స్ ఏమీ పెట్టుకోవద్దు, మనకి ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ వస్తాయి, మీకు ముందు ముందు ఈ క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్ దొరుకుతుంటుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయడానికి జావా స్క్రిప్ట్ అన్నది మ్యాండేటరీ కాదు, తెలిస్తే కొంచెం అడ్వాంటేజ్ అనమాట. బట్ ఈ HTML5 CSS3 బూట్ స్ట్రాప్ అన్నది కొంచెం మీకు అంటే ఎంవిసితో కానీ లేకపోతే ఈ రోజుల్లో డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్, ఈవెన్ ASP.NETలో కూడా మనం ఈ HTML5 CSS3 బూట్ స్ట్రాప్ని యూజ్ చేయొచ్చు. అంటే ఈ రోజులో కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీలాన్సర్స్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇంతకుముందు వెబ్సైట్ అని ఒకటి కంప్లీట్గా చేసి మళ్ళీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి వేరే చేసేవారు. మీరు కొంచెం ఒకసారి రిమైండ్ చేసుకోండి, కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మొబైల్లో ఆటోమేటిక్గా M. అని చెప్పేసి వస్తుంది. అది ఎర్లియర్ అనమాట అండి, ఇంతకు ముందు. అంటే అలా చేయవలసిన అవసరం ఉండేది. ఎందుకు అంటే నేను సిస్టమ్ దృష్టిలో పెట్టి చేసుకునేవాడిని. అది మొబైల్కి వచ్చేటప్పటికి దానికి ప్లేస్ తక్కువ ఉంటుంది, కింద హారిజాంటల్ స్క్రోల్ వచ్చేదండి. ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడడం వల్ల అదే వెబ్సైట్, సపోజ్ నేను ఇక్కడ మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో రీసెంట్గా మనం అంటే ఇదే కాదు చాలా చేస్తున్నాను, బట్ ఇది డేటాబేస్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. బట్ మీకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. ఇక్కడ నేను ఇది మొబైల్లో చూస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందండి. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది ఆ డివైజ్ని బట్టి ఆ విడ్త్ని బట్టి అది సింక్ చేసేసుకుంటుంది. ఇదే వెబ్సైట్ మీరు మొబైల్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. అదే సిస్టంలో చూసారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఇలా కనిపిస్తుంది. చూడండి ఈ మెనూ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇదంతా దేనివల్ల అంటే నథింగ్ బట్ HTML5 CSS3 బూట్ స్ట్రాప్. అయితే ఇది కష్టమైతే కాదండి, చాలా ఈజీ. బట్ మనకి బేసిక్ HTML అన్నది ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే అండి. సో ఇవి మనకి ఇనిషియల్గా స్టార్ట్ చేయడం అంటే ASP.NET నేర్చుకోవడానికి కావాల్సిన వెబ్ టెక్నాలజీస్లో ఒక పార్ట్ అండి. ఇవన్నీ వెబ్ టెక్నాలజీస్ అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి .NET యూజ్ చేసి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్. దీంతో పాటుగా మనం ASP.NET ఎలాగో నేర్చుకుంటాం. అయితే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే ASP.NET అనేది ఒక టెక్నాలజీ అండి. అంటే ఒక PHP లాగా జావాలో JSP ఎలా ఉంటుందో ఇన్ ద సేమ్ వే ASP.NET అనేది ఒక టెక్నాలజీ. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు.
అర్థమవుతుంది కదండి. ASP.NET యూజ్ అవును. చేసి మీరు వెబ్సైట్స్ కానీ లేకపోతే వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ ఏదైనా డెవలప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఈ టెక్నాలజీని మనం యూజ్ చేసి ఏదైనా యాప్ డెవలప్ చేయడానికి వి నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది మనం డిఫాల్ట్గా C# తీసుకుంటాం. అయితే బై డిఫాల్ట్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న ASP.NET, C#.NET, VB.NET, దీంతో పాటు J#.NET ఈ మూడింటిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు ఏదో ఒకటి తెలిసినా ఇట్ ఈజ్ ఎనఫ్. అంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్ ప్రీ రిక్విజిట్స్ వచ్చేటప్పటికి HTML బేసిక్ ఐడియా ఉండాలండి. ఓకే. అంటే వీ కెన్ ఈజీలీ లెర్న్. ఆల్రెడీ మీకు C# మీద ఒక ఐడియా ఉంది, విండోస్లో కొన్ని అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి ASP.NET అనేది చాలా ఈజీ. దానికి దీనికి కొంచెం కొన్ని సిచ్యువేషన్లో మనకి డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మన లెర్నింగ్ అనేది. ఓకేనా సార్? ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ మీకోసం నేను ఒక న్యూ వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. టేబుల్ మీద జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఉంటున్నాను. ఓకే. నౌ నేను ఒక న్యూ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వెరీ సింపుల్. మన ఒక కన్సోల్ అప్లికేషను, విండోస్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాము అదేవిధంగా ఒక వెబ్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే మీకు 2013లో కానీ 10లో కానీ ఒక చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. అంతకుముందు అంటే 2008 కానీ 5 కానీ వర్షన్స్ అయితే మీకు ఆ కన్ఫ్యూజ్ కూడా ఉండదండి. కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి, అవి ఏంటి అన్నది కొంచెం డైలమాలో ఉంటాం. ఇక్కడ నేను ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. వెరీ సింపుల్. ఫైల్, న్యూ. ఇంతకుముందు మనం కన్సోల్ కానీ విండోస్ కానీ అయితే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఈసారి ఏం చేస్తున్నాం అంటే వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో వెబ్సైట్స్. సో దెన్ మనకు ఒక విండో ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ అయినటువంటి లాంగ్వేజెస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. VB.NETతో వర్క్ చేయాలనుకుంటే VB లేదా C#ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి మీకు. సపోజ్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ 2005 2.0తో వర్క్ చేయాలనుకుంటే ఆ ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే. అంటే చాలా వర్షన్స్ ఉన్నాయి. ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి? అవునండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది మనం 2013 కాబట్టి 4.5 వర్షన్తో చేస్తున్నాం. నాకు 10లో ఉంది. నేనే సెలెక్ట్ చేసుకోవాలి? మీరు 10లో ఉన్నారంటే 4 అని ఉంటుంది అక్కడ, మీరు అలా వదిలేయచ్చు. బట్ హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఇంతకు ముందు అంటే ఇది నేను 13 అంతకు ముందు వర్షన్తో మీరు వర్క్ చేయాలనుకుంటే మీరు ఆ ఎడిటరే ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రేమ్ వర్క్ని సెలెక్ట్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సో నేను సింపుల్గా ఇక్కడ 4.5 అలా వదిలేస్తున్నాను. నెక్స్ట్ కిందకి వచ్చినట్లయితే ఎంటీ వెబ్సైట్ అని ఉంటుంది. సో ఎంటీ వెబ్సైట్ 4.5 ఫ్రేమ్వర్క్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? ఏదండి? అదే మీరు ఎంటీ తీసుకున్నారనుకోండి ఎటువంటి ఫైల్స్ కూడా ఉండదు, మీకు బ్లాంక్ సొల్యూషన్ కనిపిస్తుంది. ఇంకా రేజర్ ఇదంతా కూడా అడ్వాన్స్ అండి. ఇది ఇప్పుడు MVCలో మనకి 2 ఇంజిన్స్ ఉంటాయండి. ASP.NET ఇంజిన్ ఉంటుంది, రేజర్ ఇంజిన్ కూడా ఉంటుంది. సో మీరు దాన్ని నార్మల్ ASPలో కూడా వాడదాం అనుకుంటే మీరు ఈ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మీరు ఎంటీనా లేకపోతే వెబ్ ఫార్మ్స్ అన్నది చూసుకుంటారు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెబ్ ఫామ్ అంటే ఆల్రెడీ ఇది మన కోసం కొన్ని డిఫాల్ట్ ఫైల్స్ని క్రియేట్ చేసేస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. దీని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ పాత్ అండి, మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాము.
సపోజ్ మీ సిస్టంలో ఐఏఎస్ ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే మీరు ఐఏఎస్ ద్వారా వెళ్ళొచ్చండి. లేదు ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని చెప్పేసి సర్వర్ అనమాట అండి, అది ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. సో మనకి యాక్చువల్గా పిహెచ్పి వాళ్ళకి వ్యాంప్ సర్వర్ అని ఉంటుంది విండోస్లో, జావా వాళ్ళకి టామ్ క్యాట్ అని, నెట్ బీన్స్ అని డిఫరెంట్ ఉంటాయి. .NET కి ఏంటంటే మనకి ఐఏఎస్ అని ఉంటుందండి, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వస్తుంది అనమాట. ఇది ఒక సెషన్ చెప్పుకుందాం మనం ముందు యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇక్కడ ఐఏఎస్ కాకుండా నేను ఫైల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైల్ సిస్టమ్ అంటే ఇన్బిల్ట్, మనం .NET ఇన్స్టాల్ చేసినప్పుడు మన కోసం ఒక సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రైట్. నా వెబ్ అప్లికేషన్ నేమ్ కూడా ఇస్తున్నాను, మై వెబ్ అని చెప్పేసి. సో నౌ మీరు ఓపెన్ అని చెప్పగానే ఇది మీకు చూపిస్తుంది ఒక మెసేజ్ బాక్స్, ఏంటి మై వెబ్ అన్నది లేదు, నేను క్రియేట్ చేయనా అని. సో క్లిక్ ఆన్ ఎస్. సో ఒక ఫోల్డర్ మీకోసం క్రియేట్ అవుతుంది, మీరు సెలెక్ట్ చేసుకున్నచ్చు లొకేషన్లో. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో సిస్టమ్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఇది కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తుంది, దానికోసం ఇది టైం తీసుకుంటుంది. సో ఈ లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. రైట్ సార్, మరి మనకి ఇక్కడ ఒక న్యూ వెబ్సైట్ క్రియేట్ అయ్యడం జరిగింది. అయితే దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి నేను రన్ చేస్తున్నాను దీన్ని. ఓకే, వెరీ సింపుల్. మనకి అక్కడ F5 ఉంటుంది కదా, అదే F5 మీరు ప్రెస్ చేసేయచ్చు, లేదా ఇక్కడ మనకి బ్రౌజర్లు ఉంటాయండి, మన సిస్టంలో ఇన్స్టాల్ అయినటువంటి బ్రౌజర్లు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, గూగుల్ ఉంది, ఫైర్ ఫాక్స్ ఉంది. మీరు ఎందులో రన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని క్లిక్ చేయడం. సో అవుట్పుట్ ఇప్పుడు మనకి బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. విండోస్ అప్లికేషన్ అయితే ఫామ్ వస్తుంది, కన్సోల్ అయితే లుక్స్ లైక్ కమాండ్ ప్రాంప్ట్. వెబ్ అప్లికేషన్ కాబట్టి మనకి ఇది బ్రౌజర్లో కనిపిస్తుందండి. దిస్ ఈజ్. అయితే ఇక్కడ మనం కొంత డిజైన్ కనిపిస్తుంది, ఈ డిజైన్ మనం క్రియేట్ చేసింది కాదు, ఎన్విరాన్మెంట్ మన కోసం క్రియేట్ చేసేసింది. ఇది టైటిల్ వచ్చింది, ఇది లోకల్ హోస్ట్. ఏ సార్? లోకల్ హోస్ట్ అని అలా టైటిల్ వచ్చింది డిఫాల్ట్ గా. అవునండి, అంటే మనం లోకల్లో రన్ చేస్తున్నాం కదా. ఈ పోర్ట్, ఇది పోర్ట్ అండి, ఇది ర్యాండమ్ గా తీసుకుంటూ ఉంటుంది. చూడండి దిస్ వన్. అయితే ఇదంతా మనం క్రియేట్ చేసింది కాదు, ఎన్విరాన్మెంట్ మన కోసం క్రియేట్ చేసేసింది. దీన్ని మీరు వాడుకోవాలంటే వాడుకోండి, లేదు అంటే ఇదంతా క్లియర్ చేసేసి మళ్ళీ కొత్తది మన ఓన్ డిజైన్ మనం అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ పైన కనిపిస్తుందంతా కూడా నథింగ్ బట్ HTML అండ్ CSS. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా యాక్షన్ ఉందండి, అంటే నేను లాగిన్ క్లిక్ చేశాను, ఇవన్నీ బై డిఫాల్ట్ మన కోసం క్రియేట్ చేసేసినాయి అనమాట. ఫంక్షనాలిటీ కూడా రెడీగానే ఉంటుంది వీటికి. ఇక్కడ నేను లాగిన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, విండోస్ అప్లికేషన్లో ఎలా అయితే కోడ్ రాస్తామో అలా కోడ్ రాస్తాం, అక్కడ C# కోడ్ వాడతామండి. నేను చూపిస్తాను. అంటే ఈ మీరు పైన చూస్తుందంతా కూడా డిజైనింగ్ అండి, ఇదంతా కూడా. దీనికి ఏది అవసరం అండి, చేయొచ్చు, బట్ విండోస్ లో అంటే ఫామ్ లో వస్తుంది అవుట్పుట్, వెబ్ లో అయితే ఇలా బ్రౌజర్ లో వస్తుందండి, అది డిఫరెన్స్. అయితే ఇది మీరు ఇంత ఫీల్ గుడ్ అంటే చూడడానికి చాలా చక్కగా ఉంది కదా, ఇలా రావాలి అంటే మనం కంపల్సరిగా ఈ వీటి మీద ఐడియా ఉండాలండి. అట్లీస్ట్ మనం డిజైనర్ చేత ఒక పేజ్ చేయించుకున్నా దాన్ని మన అప్లికేషన్లోకి ఇంటిగ్రేట్ చేయడం, మనకు కావాల్సినట్టుగా దాన్ని మార్చుకోవడానికి వీ షుడ్ హ్యావ్ ద ఐడియా. అయితే అంత కష్టమైతే కాదు, చాలా ఈజీ. అది ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకేనా సార్ కుమార్? ఓకే సార్. రైట్, ఇప్పుడు ఒకసారి నేను మీకు సోర్స్ ఫైల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనకి కన్సోల్ అయితే బై డిఫాల్ట్గా program.cs అని ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది.
అదే విండోస్ అయితే మనకి ఫామ్ డాట్ సిఎస్ అని చెప్పేసి ఒక ఫామ్ క్రియేట్ అవుతుంది. అదే విధంగా ఏఎస్పి డాట్ నెట్కి వచ్చేటప్పటికి మీ 2008 అంతకు ముందు అయితే డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ అనే ఒక పేజ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. బట్ 2010 అంటే 4.0 ఆ తర్వాత ఏమవుతుందంటే వాడు మన కోసం ఏం చేస్తాడంటే ఒక శాంపుల్ టెంప్లెట్ని క్రియేట్ చేసేస్తాడు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా ఒక శాంపుల్ టెంప్లెట్ అండి. అంటే మీకు అక్కడ అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది, డిఫాల్ట్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ అనమాట. డిఫాల్ట్ అంటే బట్ హోమ్ పేజ్. దానికి కావాల్సినటువంటి సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ అని చెప్పాను కదా మీకు, బూట్ స్ట్రాప్ అని చెప్పాను కదా, అదండి దానికి సంబంధించిన సిఎస్ఎస్ అండి ఇది. ఇలా మనకి ఆటోమేటిక్గా నెస్టింగ్ ఏం చేస్తుంది ఇది, మనకి ఆ ఫ్రీ డిఫైన్డ్ కోడ్ కూడా అది క్రియేట్ చేస్తుంది కదండి. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ, రిజిస్టర్ ఫంక్షనాలిటీ, ఇవన్నీ వాటి కోసం ఇవన్నీ క్రియేట్ చేసుకుంటుందండి. సో అంటే ఇవన్నీ డిలీట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తవి మనకు కావాల్సిన డిజైన్ మనం క్రియేట్ చేసుకుంటాం. అయితే ఈ రోజు ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. రేపు ఇదే దీంట్లో అన్వాంటెడ్ కంటెంట్ అంటే తీసేసి మన ఓన్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాం. సో ఒకసారి డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ టాప్లో చూసినట్లయితే దీన్ని పేజ్ డైరెక్టివ్ అంటామండి. మీకు ఏదైతే ఫస్ట్ రోలో కనిపిస్తుందో దాన్ని పేజ్ డైరెక్టివ్ అంటాం. అంటే ఇది టైటిల్, అంటే మీరు రన్ చేసినప్పుడు ఈ పేజ్కి వచ్చే టైటిల్ అండి. నెక్స్ట్ మీరు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వాడుతున్నారు, C# లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ పేజ్ అనే కాన్సెప్ట్ ఉందండి, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ అప్లికేషన్లో అంటే అది క్రియేట్ చేసిన దాంట్లో మాస్టర్ పేజెస్ వాడింది కాబట్టి మనకి ఇది కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. నెక్స్ట్ ఈవెంట్స్ ఫైర్ అవడానికి ఈ ప్రాపర్టీ వాడుతున్నాం. నెక్స్ట్ కోడ్ ఫైల్, అంటే మీరు బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు విండోస్లో డబుల్ క్లిక్ చేస్తే ఒక ఈవెంట్ రైజ్ అవుతుంది కదండి, అక్కడ నేచర్ ఇక్కడ నేచర్ డిఫరెంట్గా ఉంటుందండి. సో ఫైర్ అవ్వచ్చు కాకపోవచ్చు, అంటే మన డిపెండ్స్ ఆన్ మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ ఏంటంటే దీన్ని ట్రూ పెడితే ఆటోమేటిక్గా ఈవెంట్స్ అని కూడా బైండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోడ్ ఫైల్, అంటే విండోస్లో కూడా మనం ఏం చేస్తాం, డిజైన్ ఒక చోట ఉంటుంది, కోడింగ్ ఇంకొక చోట ఉంటుంది. ఓకే, దీన్ని అవుట్లైన్ కోడింగ్ అంటామండి. రెండు డిజైనింగ్ కోడింగ్ ఒక చోటే ఉండేదాన్ని ఇన్లైన్ కోడింగ్ అంటాము. అయితే బై డిఫాల్ట్ ASP.NETలో ఇది ఏమవుతుందంటే అవుట్లైన్ కోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తుందంతా డిజైన్ అండి. దీనికి కోడింగ్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో .cs అని కనిపిస్తుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ మన C# లా ఉంటుంది. చూడండి, పైన నేమ్ స్పేసెస్, తర్వాత క్లాస్, తర్వాత పేజ్ లోడ్ ఈవెంట్. ఓకే, ఇది చూద్దాం మనం. నెక్స్ట్ అంటే ఇది ఏంటంటే నథింగ్ బట్ ఈ పేజ్కి సంబంధించిన కామన్ ప్రాపర్టీస్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మీరు ASP.NET నాట్ MVC ASP.NETతో వర్క్ చేస్తుంటే కనుక మీరు క్రియేట్ చేసిన పేజ్కి ఫస్ట్ పేజ్లో ఏముంటుందంటే పేజ్ డైరెక్టివ్ ఉంటుంది. ఇటువంటి యాక్చువల్గా 7 ఉంటాయండి మనకి. చూడండి, ఓకే, మేబీ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ఇందులో. అంటే 2008 నాకు ఎక్కువ అలవాటు అండి ASP.NETకి, అందులో మనకి 7 వరకు ఉంటాయి. ఓకే, రిక్వైర్మెంట్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము పేజ్ రీడైరెక్టివ్ అనేది. ఓకేనా సార్? రైట్. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా HTML ట్యాగ్స్ అండి. ఇవి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎందుకు అన్నది నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా బూట్ స్ట్రాప్ అండి. దీనికన్నా ముందు మీకు నార్మల్ HTML ఎలా అన్నది పరిచయం చేస్తాను రేపటి నుంచి. సో దట్ మీరు అంటే ఫస్ట్ 2 days మనకి HTML పైనే ఉంటుంది. దాని మీద ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మనం కంట్రోల్స్కి వెళ్తామండి. ఇక్కడ URL కూడా ఉంది ఇక్కడ http డాట్ అంటే ఇప్పుడు మీరు రన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఇది బూట్ స్ట్రాప్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా. అంటే డిజైనింగ్ అనేది చాలా ఈజీ ఈ బూట్ స్ట్రాప్లో నార్మల్ హెచ్టిఎంఎల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక్కడ మీకు రో అని కనిపిస్తుంది కదండి, డివ్ క్లాస్ రో అని కనిపిస్తుంది కదా. ఇది ఒక రో, ఒక హారిజెంటల్ రోని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ రో యాక్చువల్గా ఎంత ఉంటుందంటే 12 ఉంటుందండి. అంటే ఇక్కడ కాల్ మీడియం 4 అని రాశాడు కదా, అంటే యాక్చువల్గా దీని విడ్త్ ఎంత ఉంటుందంటే 12 ఉంటుందండి. ఆ 12ని ఏం చేస్తున్నాడు, 4 పార్ట్ కింద 4 పార్ట్ కింద 4 పార్ట్ కింద రాస్తున్నాడు. అంటే ఒక రోలో ఎన్ని కాలమ్స్ వచ్చినాయి అంటే 3 కాలమ్స్ వచ్చినాయండి. 3 కూడా ఈక్వల్గా ఉంటాయి. అర్థమవుతుంది కదా మీకు? ఒకసారి ఇక్కడ చూడండి డిజైన్లో, ఇవ్వండి మనం మాట్లాడుకుంటున్నాం. కుమార్ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ రో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. సో 12 ఉంటుంది. అది 12ని ఏం చేశారు, ఇదొక 4, ఇదొక 4, ఇదొక 4. ఇప్పుడు నేను ఒక చిన్న లేదండి 12 ఉంటుంది. వీటిని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని 6 పెట్టాను, దీన్ని 6 పెట్టాను. లేకపోతే ఏం చేద్దామంటే దాన్ని 6 పెట్టాం కదా, దీన్ని 3 పెడుతున్నా. ఇది ఏం చేస్తున్నా, 3 పెడుతున్నా. అంటే ఫస్ట్ కాలం మీకు ఏమవుతుంది, ఆఫ్ వచ్చేస్తుంది. మిగతా ఆఫ్లో ఈ 2 ఉంటాయి. రైట్, ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి డిఫరెన్స్. ఇది మనకి ఎగ్జిస్టింగ్ అండి. దీనికి ఇప్పుడు మనం మోడిఫై చేసింది మీకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కంపెనీస్లో డిజైనింగ్ అంతా వేరే వాళ్ళు చేసిస్తారు మనకి, నో ఇష్యూ. బట్ అదే డిజైన్ని ASP.NET తోటి అయితే ప్రాబ్లం ఉండదండి. డిజైనింగ్ ఒక చోట, కోడింగ్ ఒక చోట ఉంటుంది. బట్ MVCకి వచ్చేటప్పటికి ఏంటంటే డిజైనింగ్లోనే కోడింగ్ రాయవలసి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనకు కంపల్సరీగా వీటి గురించి అయితే ఐడియా ఉండాలి. వేరేది ASP వరకు అయితే మీకు అంత ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ అండి అది యాక్చువల్గా లేటెస్ట్ వన్ .NET పైన. యాక్చువల్లీ ఇంతకుముందు జావాలోనే ఉండేది అది, ఇప్పుడు PHPలో వాడేస్తున్నారు, .NETలో కూడా వాడేస్తున్నారు. అంటే ఈజియెస్ట్ ఆర్కిటెక్చర్ అనమాట. రైట్, ఇప్పుడు చూడండి దీనికి ఇంతకుముందు 3 ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆఫ్ అంటే 6, 12లో ఆఫ్ అండి 6, ఇది 3, ఇది 3. అంటే ఈజీగా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చండి. బూట్ స్ట్రాప్ చాలా ఈజీ, కంగారు పడకండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 2 days వచ్చేటప్పటికి మీకు HTML మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ పేజెస్ అనేవి కనిపించినాయి కదండి. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏముండదు. విండోస్లోను కన్సోల్లోను ఎలా అయితే మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయో అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇంకా అలాగే కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిజైన్ అని ఉంది. సో యూ కెన్ సీ ద డిజైన్. అంటే మన వెబ్ పేజ్ మీరు ఎలా కనిపిస్తుంది అనేది రన్ చేయకుండానే చూడొచ్చు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, మీరు రన్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ బూట్ స్ట్రాప్ వల్ల యూజ్ ఏంటి అనేది మీకు చూడండి, నేను దీన్ని మొబైల్ వ్యూలో చూస్తున్నాను. ఆటోమేటిక్గా ఏమైపోయినాయండి, ఇది 1 by 1 వచ్చేస్తున్నాయి. అదే నార్మల్ HTML అయితే మీకు అలా రాదండి. అప్పుడు మీకు ఏమొస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మా వెబ్సైట్ ఉంది, దీన్ని నార్మల్ HTMLలోనే ఇప్పుడు 2009లో చేసాం, అప్పటి నుంచి కన్వర్ట్ చేయలేదు. దీన్నే మీరు మొబైల్లో చూసారనుకోండి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. కింద మీరు ఇలా స్క్రోల్ చేసుకోవాలి మొత్తం చూడాలనుకుంటే. అర్థమవుతుంది కదా సార్ కుమార్? అర్థమవుతుంది కదా, ఫాలో అవుతున్నారు కదా? ఇదేనండి డిఫరెన్స్ నార్మల్ HTMLకి బూట్ స్ట్రాప్కి HTML5కి ఉన్న డిఫరెన్స్. సో దాని గురించి మనం లేటెస్ట్ అంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుంటాం HTML గురించి, దాని తర్వాత అంతా బూట్ స్ట్రాప్ గురించి HTML5 గురించి
నెక్స్ట్ క్లాస్ రేపంతా HTML మీద ఉంటుంది. ఓకే. HTML గురించి చెప్పి దాని మీకు HTML5 బూట్ స్ట్రాప్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తాను. నెక్స్ట్ డే మొత్తం బూట్ స్ట్రాప్ మీద ఉంటుంది. అంత ఇన్డెప్త్గా వెళ్ళము, మనకు కావాల్సినంత వరకు చూస్తాం అనమాట. అలాగే ఇంకా మన ఇక్కడికి వచ్చినట్లయితే స్ప్లిట్ అని ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ది డిజైన్ చూడొచ్చు, హాఫ్ ఆఫ్ ది కోడ్ కూడా చూడొచ్చు. మీకు డ్రీమ్ వేవర్ అనే ఒక ఎడిటర్ ఉంటుంది, ఐడియా ఉందో లేదో, డిజైనింగ్ చేయడానికి వాడతారు. దాంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దెన్ ఇక్కడ సోర్స్ అంటే ఓన్లీ మీకు స్క్రిప్ట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి, డిజైన్, స్ప్లిట్, సోర్స్. సోర్స్ అంటే ఓన్లీ సోర్స్ మాత్రమే కనిపిస్తుంది. స్ప్లిట్ అంటే హాఫ్ డిజైన్ హాఫ్ సోర్స్ కనిపిస్తుంది. డిజైన్ అంటే ఓన్లీ డిజైన్ మాత్రమే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కోడింగ్ అంతా ఎక్కడ ఉంటుందంటే మీరు రైట్ క్లిక్ చేసి వ్యూ కోడ్ అంటే యూ కెన్ మూవ్ టు ద కోడ్ పార్ట్. కోడింగ్ లోకి ఇది రెండు సి షార్ప్, ఇప్పుడు ఈ రెండు ఒకటే కదండి? అవునండి, ఇదంతా C# అనమాట. ఇది ఇక్కడేమో డిజైన్ కి సంబంధించి, ఇక్కడ HTML మన ASP.NET దీని రిలేటెడ్ గా వాడతామండి. ఇక్కడ కోడింగ్ అంతా కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ రాస్తాం C#. మన C# సెలెక్ట్ చేసుకున్నామంటే C# VB అయితే VB రిలేటెడ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ మీకు టూల్ బాక్స్, విండోస్ లో ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్ గా ఉంటుంది ఇక్కడ. కానీ అవునండి, సేమ్ ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటాయి. చూడండి, మాకు బటన్, క్యాలెండర్, చెక్ బాక్స్, రేడియో బటన్, సో సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయండి. ఓకే, సో దీనికి సంబంధించి ప్రాపర్టీస్ విండో కూడా ఉంటుంది, సేమ్ మనకి విండోస్లో ఎలా ఉంటుందో అలా. అలాగే ప్రతి కంట్రోల్కి ఈవెంట్స్ కూడా ఉంటాయి. సపోజ్ మీరు ఒక బటన్ తీసుకుంటున్నాను ఇక్కడ, అంటే మీకు తెలియడం కోసం జస్ట్ ఒక బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇది బటన్ అండి. ఈ బటన్కి ఏముంటాయంటే ఈవెంట్స్ ఉంటాయి, కాకపోతే విండోస్లో ఎక్కువ ఉంటాయి, ఇక్కడేమో తక్కువ ఉంటాయండి. ఓకే, ఈ విధంగా మనకి విండోస్లో ఉన్న ప్రాపర్టీస్ విండో, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ విండో, టూల్ బాక్స్ విండో కూడా ఉంటాయి. బట్ దానికి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మీకు ఒక 2-3 క్లాసెస్ నడిచేటప్పటికి మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రడక్షన్ అండి ఇది. సో రేపటి క్లాస్లో మనం HTML గురించి స్టార్ట్ చేస్తాం.